అందమైన హిమాలయ రాష్ట్రం, దేవుళ్ళు కొలువై ఉన్న దేవభూమి ప్రకృతి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. మెరుపు వరదలకు ఓ గ్రామమే మాయమైపోయింది. అడ్డగోలు నిర్మాణాలు, పర్వత ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు దేవభూమిని విలయాలకు కేంద్రంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. క్లౌడ్ బర్స్టులు, ఆకస్మిక వరదలకు ప్రకృతి విధ్వంసమే కారణమంటున్నారు. ప్రకృతి విలయ తాండవానికి దేవభూమి ఉత్తరాఖండ్ చిగురుటాకులా వణికింది. ఉత్తరకాశీలోని సుందరధరాలి గ్రామంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. ఒక్కసారిగా విరుచుకుపడిన జల ప్రవాహానికి ధరాలి గ్రామం కకలావికలమైంది. కొండ ప్రాంతంలోని ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోయాయి. స్థానికులు, పర్యాటకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఎగువ ప్రాంతమైన భీర్గఢ్ నుంచి ధరాలి గ్రామంపైకి మెరుపు వరద విరుచుకుపడింది. వరద ప్రవాహంతో పాటు పెద్ద ఎత్తున మట్టి కొట్టుకు వచ్చింది. ఇల్లు, హోటళ్లను అమాంతం మింగేసింది. అప్పటి వరకు పర్యాటకులతో కలకల్లాడిన ఆ ప్రదేశం క్షణాల వ్యవధిలో మరుభూమిలా మారిపోయింది. హిమాలయ సానువుల్లోని ధరాలి గ్రామం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. చార్ధామ్ యాత్రికులు ఈ విలేజ్ ను ఎక్కువగా సందర్శిస్తూ ఉంటారు. యాపిల్స్ కు ప్రసిద్ధిగాంచిన హర్సిల్ లోయ ఇక్కడకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ప్రమాద వార్త అందగానే హర్షిల్లోని ఆర్మీ క్యాంపునకు చెందిన 150 మంది సైనిక సిబ్బంది 10 నిమిషాల్లో స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఐటీబీబీ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యాయి. ఉత్తరాఖండ్లో ఆకస్మిక వరదలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్స్ లో ఏ మాత్రమూ లోపాలు జరగడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు సమాచారం అందించేందుకు ఉత్తరాఖండ్ యంత్రాంగం హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. धराली क्षेत्र में बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ. हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं. जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं. साथ में हमारे सेना के लोग, एनडीआरएफ, एसडीआरएफ, आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए और हर प्रकार से जानमाल की सुरक्षा की जाए. ధరాలి గ్రామంలో మధ్యాహ్నం 1:45 ప్రాంతంలో మెరుపు వరదలు సంభవించాయి. కొంతసేపటికి సమీపంలోని సుకీ టాప్ పై మరో క్లౌడ్ బర్స్ట్ రికార్డైంది. ఇక్కడ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. అతి తక్కువ సమయంలో అత్యంత తీవ్రమైన వర్షపాతం నమోదు కావడాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. గంటలోపు 20 నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో 10 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిస్తే దానిని క్లౌడ్ బర్స్ట్ గా పేర్కొంటారు. ఇలాంటి వర్షాలు హిమాలయాల్లో తరచుగా వస్తూ ఉంటాయి. 2013 జూన్లో కేదార్నాథ్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 5,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు.